ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పులుసు అండి, నాటుకోడి పులుసు. సో చాలా టేస్టీగా ఉంటుంది, విలేజ్ స్టైల్లో అనమాట. సో మా అమ్మమ్మ నేర్పినట్టుగా మీకు నేను ఈజీగా చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మన కర్రీకి. సో దానికోసం అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ మసాలా దినుసులు అన్నిటిని వేసుకోవాలన్నమాట. సో ఇందులో ఏమేమి వేసుకున్నానంటే దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, స్టార్ అనాస, జావిత్రి అండ్ సోంఫ్ వేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కొంచెం బాగా అంటే పొయ్యి పైన పెట్టేసి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట, దానిలో నుంచి పచ్చివాసన పోయే వరకు. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మనము ధనియాలు అనేటివి యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ పొడి వల్ల కర్రీకి అనేది నాటుకోడి పులుసుకి చాలా మంచి అరోమా వస్తుంది అనమాట. సో తప్పకుండా ఇలా ఒకసారి పౌడర్ వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ధనియాలు వేసినాక కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట అవి కూడా. సో ఇవన్నీ కలిపి మన కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. సో ఇవన్నీ బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దించే ముందు మనము గసగసాలు ఉంటాయి కదండి, అవి వేసుకోవాలన్నమాట. సో వేసుకుని ఎక్కువసేపు పొయ్యి అయితే ఆన్ చేసి పెట్టొద్దు, ఎందుకంటే గసాలు అనేటివి తొందరగా మాడెక్కిపోతాయి. సో దించే ముందు ఇట్లా వేసి ఒక్కసారి ఇట్లా కలిపేసుకొని ఇక్కడ దించేయడమే. సో అవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి అదే ప్యాన్లోకి కొబ్బరి ముక్కలు ఉంటాయి కదండి, ఎండు కొబ్బరి ముక్కలు, అవి కాల్చుకోవాలన్నమాట. చూపిస్తున్నాను కదా ఇక్కడ 2 ముక్కలు అయితే ఇలా మంచిగా కాల్చుకోవాలి. బాగుంటుంది అనమాట ఎండు కొబ్బరి ఇలా కాల్చుకొని వేసుకుంటే మనకి ఆ విలేజ్ స్టైల్లో మనం ఎట్లా చేస్తామో అలా ఆ టేస్ట్ వస్తుంది అనమాట. ఒక్కొక్క ముద్ద అంటే ఎంత కమ్మగా ఉంటుందో అంటే ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటాం అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో మంచి ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ మన కొబ్బరి అనేది. సో ఇప్పుడు ఏంటంటే ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసిన ధనియాలు, మన మసాలా దినుసులు ఉంటాయి కదండి, అవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి మనము తర్వాత ఎండు కొబ్బరిని కాల్చాం కదా, అవి చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పొడి చేసుకోవాలన్నమాట. ఈ రెండింటిని నీళ్లు కాకుండా మామూలుగా పొడి చేసుకోవాలన్నమాట, నీళ్లు వేయకూడదు. సో పొడి చూసారు కదండి, అలా ఉండాలన్నమాట. సో ఇప్పుడు కర్రీ చేసే విధానం. సో కర్రీ చేసే విధానంలోకి వెళ్తే ఫస్ట్ బాండి పెట్టేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి. చికెన్ కాబట్టి మనకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సో ఇన్ కేస్ మీరు అంటే చికెన్ టేస్ట్ ఎంజాయ్ చేయాలి, ఫ్యాట్ ఎక్కువ కాకుండా అని అంటే నూనె తగ్గించి కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. కానీ ఆయిల్ ఎక్కువ వేసిందంటే మనకి నాన్ వెజ్ కర్రీలోకి బాగుంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆనియన్స్ వేసుకున్నాను అనమాట. ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ ఉంటాయి కదండి, అవి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల. నాటుకోడి పులుసు అయితే చాలా టేస్టీగా కమ్మగా వస్తుంది అనమాట రుచి మాత్రం. సో ఇందులోకి చూపిస్తున్నాం కదా మనకి, నేను ఇక్కడ చికెన్ కూడా చూపిస్తున్నాను చూడండి. బాగా కాల్చి నీట్గా శుభ్రంగా ఉప్పు వేసి కడుక్కొని పెట్టుకున్నాను. సో నాటుకోడి అండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో చాలా వేడి ఉంటుంది కాబట్టి ఈ సీజన్లో వింటర్ సీజన్ కాబట్టి అలా తినేస్తే మనకి సర్ది కానీ ఏదైనా ఉంటే కూడా నయం అవుతుందండి, మెరుగుపడుతుంది. సో ముందుగా మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, అందులోకి ఇక్కడ నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను. సో 2 పచ్చిమిర్చి వేసుకున్నాను టేస్ట్ కోసం. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేస్తే అంత కమ్మగా ఉంటుంది అనమాట మన కర్రీ అనేది, నాటుకోడి పులుసు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట, అందులో నుంచి పచ్చి వాసన పోవాలి కదా. సో అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా శుభ్రంగా ఉప్పు వేసి కడుక్కున్న మన నాటుకోడి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వేసేసుకొని నీట్గా కడిగేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా. సో వేసుకున్న తర్వాత ప్రాపర్గా కింది నుంచి మీది వరకు బాగా కలుపుకోండి. సో నాటుకోడి అనేది ఎంతసేపు ఉడికితే అంత మంచి రుచి వస్తుంది, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మనకి ఆ బోన్స్ నుంచి వెళ్ళే జ్యూస్ ఏదైతే ఉంటుందో మనకి గ్రేవీలోకి కలిసిపోయి చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట. సో ఇందులోకి నేను ఏమిటంటే పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. పసుపు, కొద్దిగా ఉప్పు అనేది ఇక్కడనే ఎందుకు వేస్తున్నానంటే ఫస్ట్ ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మంచిగా పచ్చలకు పడుతుంది అనమాట, లోపల వరకు పట్టేస్తుంది. సో కొందరు ఏంటంటే ఉప్పు కారం ఒకటేసారి వేస్తారు, కానీ ఇక్కడ అలా కాదండి. పసుపు వేసాక ఉప్పు వేసేయండి.
సో దట్ మనము ఇప్పుడు ఉడికిస్తాం కదండి, సో ఉప్పు అనేది లోపల వరకు పోయి జ్యూసీగా ముక్క అనేది ఉప్పుగా మంచిగా ఉంటుందన్నమాట. ఉప్పు తర్వాత వేస్తే ఏంటంటే పచ్చకి ఉప్పు పట్టకుండా ఓన్లీ గ్రేవీకి మాత్రమే ఉప్పు ఉంటుంది. సో ఇది ఒక చిన్న టిప్ అని మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఉప్పు అనేది వేసేయాలన్నమాట. ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు దాన్ని మూత పెట్టేసి అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత 10 మినిట్స్ తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. సో ఇలా వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో ఆ కరివేపాకు స్మెల్ మనకి చికెన్లోకి వెళ్ళి టేస్ట్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఇస్తుంది అనమాట మనకి చికెన్కి ఆ కరివేపాకు. సో కరివేపాకు వేసిన తర్వాత స్పైసీకి తగ్గట్టుగా కారం అనేది ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ కారం అనేది కొంచెం ఘాటుగా ఉంటే కొద్దిగా తక్కువ వేసుకోండి, కొంచెం చప్పగానే ఉంటే కారం ఎక్కువ వేసుకున్నా పర్లేదన్నమాట. సో కారం వేసుకున్న తర్వాత ఇక్కడ మన మెయిన్ మసాలా ఉంటుంది, ఫస్ట్ మనము పొడి చేసుకుంది అదనేది ఇక్కడ నేను వేస్తున్నాను. సో మసాలా వేసేయాలన్నమాట, మొత్తం కారం మసాలా ఈ రెండింటిని వేసామనుకోండి మనకి పచ్చకు కూడా మసాలా పట్టేసి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ బాగా ప్రాపర్గా కలిపేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా మనకి ఆ నాటుకోడి కలర్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇంకా చాలా బాగా ఉడికితే మాత్రం ఇది ఎంతసేపు ఉడికితే అంత బాగుంటుందండి కర్రీ అనేది. సో టైం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఒక 1 టమాటో చిన్నది, చాలా చిన్న టమాటో వేసుకోండి ఒకటి. సో ఇది ఓన్లీ టేస్ట్ కోసమే, మీకు ఒకవేళ అంటే పులుపు అలా వద్దు అని అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, కానీ టమాటో ఒకటి వేయండి చిన్నది, బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇలా టమాటో వేసిన తర్వాత చూడండి ఒక మరీ 10 నిమిషాలు వదిలేస్తే మనకి ఆ టమాటా, ఉప్పు, మనం వేసిన కారం, గరం మసాలా అదైతే మనం పొడి చేసుకున్న మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా అనేటివి ముక్కలన్నిటికీ పట్టేస్తుంది అనమాట. సో 10 నిమిషాల తర్వాత ఇలా ఒక చెంబుడు వాటర్ వేసుకోండి, ముక్కలు మునిగేంత వరకు మాత్రమే. ఒకవేళ మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అని అనుకుంటే మీరు ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో కొంచెం దగ్గరికి కావాలి మన కర్రీ అని అంటే ఇన్ని పోసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనం వాటర్ పోసుకొని ఇంకొక 20 నిమిషాలు బాగా ఉడకబెట్టాలి. మామూలుగా బాయిలర్ చికెన్కి దీనికి తేడా ఇదే అండి. సో ఇది ఎక్కువసేపు ఉడుకుతుంది, మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట. సో ఫైనల్గా 20 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే మాత్రం మనకి జబర్దస్త్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. సో ఇది అండి ఇవాళ మన స్పెషల్ కర్రీ నాటుకోడి పులుసు. సో మా అమ్మమ్మ నేర్పించింది మీ అందరి కోసం. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం హిట్ చేయడం మర్చిపోకండి. సో షేర్ చేశారని మీ అందరితోటి అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటానండి. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.